హలో స్టూడెంట్స్! మునుపు మీరు గోళం యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఈ సెషన్లో మనం అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ చూడబోతున్నాం. పెద్ద బీచ్ బాల్ లేదా మంచి పుచ్చకాయ లాంటి పెద్ద గుండ్రని బంతిని ఒకసారి ఊహించండి. ఇప్పుడు దాన్ని సరిగ్గా సగానికి కోసినట్టు ఊహించుకోండి. మీకు మిగిలేది అర్ధగోళం అని పిలువబడే ఆకారం. మీరెప్పుడైనా భవనంపై గోపురం చూసారా? అది కూడా అర్ధగోళానికి ఉదాహరణ. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత అర్ధగోళం మరియు దాని లక్షణాలు, అర్ధగోళం యొక్క పార్శ్వ వక్ర ఉపరితల వైశాల్యం, అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం, అర్ధగోళం యొక్క వాల్యూమ్ని, ఈ పాఠం నుండి కీలక పదాలు అర్ధగోళం, వృత్తం, వ్యాసార్థం, వ్యాసం, కేంద్రం, వక్ర ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్. ఇప్పుడు మనం అర్ధగోళం అంటే ఏం మరియు దాని లక్షణాలేంటో నేర్చుకుందాం. అర్ధగోళం అనేది 3D రేఖాగణిత ఇది గోళంలో సగభాగాన్ని పోలి ఉంటుంది. ఇది ఒక గోళాన్ని దాని కేంద్రం గుండా వెళ్లే ఒక లైన్ రెండు సమాన భాగాలుగా విభజించడం ద్వారా అర్ధగోళం యొక్క లక్షణాలు. అర్ధగోళం యొక్క ఆధారం ఒక ఫ్లాట్ సర్కిల్. ఇది ముక్కలు చేయబడిన గోళం యొక్క క్రాస్ సెక్షన్ ద్వారా అర్ధగోళం యొక్క వక్ర ఉపరితలం బేస్ నుంచి గుండ్రంగా పైభాగం వరకు విస్తరించి ఉన్న భాగం. ఇది గోళం యొక్క వక్ర ఉపరితలాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు మనం అర్ధగోళం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. అర్ధగోళం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఫ్లాట్ సర్కిల్ బేస్ మినహా దాని వంపు ఉపరితల వైశాల్యం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. అర్ధగోళం యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి సూత్రం అర్ధగోళం గోళంలో సగమని మనకు తెలుసు. కాబట్టి అర్ధగోళం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యంలో సగం అంటే 1/2 × 4πr². సో 2πr². ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. ఇత్తడితో చేసిన అర్ధగోళ గిన్నె లోపలి వ్యాసం 14 సెంటీమీటర్స్. దాని లోపల టిన్ ప్లేటింగ్ ధర 16 రూపీస్ పర్ 20 సెంటీమీటర్స్. గిన్నె లోపల టిన్ ప్లేటింగ్ చేయాలన్నట్లు ప్రశ్నలో పేర్కొన్నారు. కాబట్టి మనం అర్ధగోళం గిన్నె యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇచ్చిన అర్ధగోళ గిన్నె యొక్క వ్యాసం 14 సెంటీమీటర్స్. వ్యాసార్థం అంటే వ్యాసం బై 2 కాబట్టి 14/2 = 7 సెంటీమీటర్.
టిన్ ప్లేటింగ్ రేట్ ఎంత? 20 సెంటీమీటర్స్కి 16 రూపీస్. అర్ధగోళం యొక్క వక్ర ఉపరితల వ్యాసం 2πr² అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. 2πr², 2 into 22/7, 2 into 22/7 into 7². (44 into 7), 308 సెంటీమీటర్స్. కాబట్టి అర్ధగోళం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం 308 సెంటీమీటర్స్. ఇచ్చిన టిన్ ప్లేటింగ్ ధర 20 సెంటీమీటర్స్కి 16 రూపీస్. అంటే 16 రూపీస్కి 20 సెంటీమీటర్స్ అయితే 308 సెంటీమీటర్స్కి ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 308 into 16/20. సో 308 into 4/5. సో 246.4 రూపీస్. అందువల్ల అర్ధగోళ గిన్నెకు టిన్ ప్లేటింగ్ చేయడానికి అయ్యే ఖర్చు 246 రూపాయల 4 పైసలు. ఇప్పుడు మనం అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం దాని వక్ర ఉపరితలం మరియు దాని ఫ్లాట్ వృత్తాకార ఆధారం రెండింటినీ కలిగి ఉంది. అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని లెక్కించడానికి ఫార్ములా: వృత్తాకార ఆధారం యొక్క వైశాల్యం r². వక్ర ఉపరితల వైశాల్యం 2πr². కాబట్టి అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం వృత్తాకార మూల వైశాల్యం వక్ర ఉపరితలం యొక్క వైశాల్యం πr² ప్లస్ 2πr² 3πr². ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. 21 సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్న అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోండి. ఈ ప్రశ్నలో వాళ్ళు మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. అర్ధగోళం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్స్. మొత్తం ఉపరితల వైశాల్యం 3πr² అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. 3 into 22/7 into r² అంటే 21². సో 3 into 22 into 3 into 21. Finally 66 into 63. ఎంత? 4158 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఒక అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 4158 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం అర్ధగోళం యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకుంటాం. అర్ధగోళం యొక్క వాల్యూమ్ ఆకారం లోపల స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది.
ఇది ఒక అర్ధగోళం ఎంత పట్టుకోగలదో కొలుస్తుంది. ఇది అర్ధగోళపు గోడల్లో ఎంత నీరు, బొమ్మలు లేదా ఏదైనా ఇతర పదార్థం సరిపోతుందో కొలవటం లాంటిది. మరో మాటలో చెప్పాలంటే వాల్యూమ్ అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం. ఒక గోళం యొక్క వాల్యూమ్ 4/3 πr³. అర్ధగోళం యొక్క పరిమాణాన్ని లెక్కించటానికి సూత్రం అర్ధగోళంలో సగమని మనకు తెలుసు. కాబట్టి అర్ధగోళం యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు గోళం యొక్క వాల్యూమ్లో సగం. ఎంత? అర్ధగోళం యొక్క వాల్యూమ్ 1/2 ఇంటూ 4/3 πr³. therefore 2/3 πr³. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. 14 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగిన అర్ధగోళ గిన్నె ఎన్ని లీటర్ల పాలను పట్టుకోగలరు? ఈ ప్రశ్నలో వారు గిన్నె సామర్థ్యాన్ని కనుగొనమని అడిగారు. కాబట్టి మనం అర్ధగోళ గిన్నె యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. అర్ధగోళ గిన్నె యొక్క వ్యాసార్థం 14 సెంటీమీటర్లు. అర్ధగోళం యొక్క వాల్యూమ్ 2/3 πr³ అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. 2/3 πr³. r ప్లేస్లో 14 క్యూబ్. సో 2/3 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 14 is equal to 2/3 into 22 into 2 into 14 into 14. 2/3 into 44 into 196. So finally 5779.33 సెంటీమీటర్ క్యూబ్. క్వశ్చన్లో వాళ్ళు లీటర్లలో అడిగారు కాబట్టి మనం సెంటీమీటర్స్ని లీటర్స్గా మార్చాలి. సో మనకేం తెలుసు? 1000 సెంటీమీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 లీటర్. అంటే 5779.33 సెంటీమీటర్స్ కోసం ఎన్ని లీటర్లు? మల్టిప్లై చేస్తే 5579.33/1000 ఎంత? 11,000. సో 5.779 లీటర్లు. అందువల్ల అర్ధగోళ గిన్నెలో మనం 5.779 లీటర్ల పాలను పట్టుకోవచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చూద్దాం. అనేది 3D రేఖాగణిత ఆకారం. ఇది గోళంలో సగభాగాన్ని పోలి ఉంటుంది. ఇది ఒక గోళాన్ని దాని కేంద్రం గుండా వెళ్లే ఒక లైన్ దాన్ని 2 సమాన భాగాలుగా విభజించటం ద్వారా ఏర్పడుతుంది. అర్ధగోళ వ్యాసార్థం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఫ్లాట్ సర్కిల్ బేస్ మినహా దాని వంపు ఉపరితల వైశాల్యం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. అర్ధగోళం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం 2πr². అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం దాని వక్ర ఉపరితలం మరియు దాని ఫ్లాట్ వృత్తాకార ఆధారం రెండింటినీ కలిగి ఉంది. అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 3πr². అర్ధగోళం యొక్క వాల్యూమ్ ఆకారం లోపల స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది.
అర్ధగోళం వాల్యూమ్ 2/3 πr².